సమయం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మన మధ్యలో ఉంది. ఈ కొద్ది సమయాన్ని మనం వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఒక మాట దానికి మునుపు మనం పత్రికలోనికి వెళ్ళడానికి మునుపు వస్తున్న శుక్రవారం గుడ్ ఫ్రైడే ఇందాక చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. సో మనకి ఇక్కడ ఆ రోజు ప్రొద్దున్న ఆరాధన ఉంటుంది. యథావిధిగా మనం 10 గంటలకి ఇక్కడ 9:30 10 గంటలకు మనం కూడుకుంటాం. 12:30 1 గంట వరకు మనకు ఆరాధన ఉంటుంది శుక్రవారం. మనకు దయచేసి వీలు చేసుకోగలిగిన వారు ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా రావాలని మనవి చేస్తున్నాను. అలాగే ఆ రోజు 7 మాటలు, ప్రభు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆచారంగా కాదు, అంటే ప్రభు శిలువలో పలికిన మాటల్లో ఉన్న లోతు, దాని అర్థాన్ని మనం ఏంటి అని అంటే నేర్చుకోవాలి. కాబట్టి దాన్ని కూడా మన మధ్యలో ఉన్న కొంతమంది సహోదరులు అలాగే కొంతమంది సహోదరులు పంచుకుంటారు. మేము దాన్ని తెలియజేస్తాం వారితో మాట్లాడి. కాబట్టి మీరు అందరూ రావాలని మనవి చేస్తున్నాను. అటు తర్వాత ఈస్టర్ కూడా కమింగ్ సండే, ఈస్టర్ సండే, పునరుత్థాన ఆదివారం. కాబట్టి ఆ రోజు కూడా ఒకవేళ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మీ బంధువులు స్నేహితులు ఎవరన్నా పిలవండి. కొంచెం మనం ఏమన్నా స్నాక్స్ లాంటివి ఏర్పాటు చేద్దాం. పునరుత్థానం సువార్త మనం ప్రకటించడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాలను మీరు మనసులో పెట్టుకోండి. సరే, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిసారి మనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుకొని కొన్ని విషయాలు మనం 12వ వచనం నుంచి దాదాపు 21వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. పౌలు ఈ 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం వరకు కొన్ని పేర్స్, అంటే జతలుగా కొన్ని సత్యాలను ఆయన చెప్పడం మనం గమనించాం. మొదటగా ఆయన 2 ఆదాముల గురించి మాట్లాడాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. తరువాత అవిధేయత, విధేయత. మొదటి ఆదాము అవిధేయత చూపితే రెండవ ఆదాము విధేయత చూపాడు. మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే రెండవ ఆదాము ద్వారా నీతి వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే రెండవ ఆదాము ద్వారా నిత్య జీవం వచ్చింది. మొదటి ఆదాము ధర్మశాస్త్రానికి ఏమిచ్చాడు అనంటే మనుషుల్ని చంపే అధికారం ఇస్తే, రెండవ ఆదాము కృపకు మనుషుల్ని రక్షించటానికి, మనుషుల లోపల నిత్య జీవం ఏలటానికి ఆయన కృపనిచ్చాడు. సో ఈ సత్యాలన్నీ కూడా ఈ 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ముమ్మరంగా పౌలు గారు ఏంటి అనంటే రాశారు. చాలా వరకు నేను చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఇదంత ఈజీగా అర్థం చేసుకునే విషయాలు కావు. కాబట్టి మరొకసారి నేను చెప్పిన తర్వాత కంక్లూజన్ ఈరోజు నేను చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. సో 2 ఆదాములు. ఒకరు ఆదాము, దేవుడు సృష్టించి మట్టితో తనను చేసి ఈ సృష్టి పైన అధికారాన్ని ఇచ్చి ఒక్క ఆజ్ఞనిస్తే, ఆజ్ఞను మీరి దేవునికి అవిధేయత చూపి పాపం చేసి మరణాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రానికి అధికారాన్ని ఇచ్చాడు ఆ మరణం ఏలటానికి. కాబట్టి ధర్మశాస్త్రం మనందరి మీద ఏం చేసింది అనంటే పరిపాలన చేసి మనల్ని మరి ఎక్కువ పాపం చేయటానికి కారణమైపోయింది ధర్మశాస్త్రం. మనుషులు ఈ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఏమైపోయారు అనంటే, పాపం మన లోపల ఆదాము నుంచి వచ్చిన స్వభావాన్ని బట్టి ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా మనల్ని ఏలటం మొదలు పెట్టినప్పుడు ఇక మనకు దిక్కు లేక ఆ పాపానికి, మరణానికి, శాపానికి మనము, మనతో పాటు ఈ సృష్టి కూడా శపించబడి అందరం పాపంలో మూసివేయబడి బంధించబడి నిరీక్షణ లేక కేవలం తీర్పు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి రెండవ ఆదాముగా పంపించాడు. సో ఆయన ఏం చేశాడు అనేవి కొన్ని మాటలు నేను మాట్లాడుతూ వచ్చాను. మొదటిగా నేను క్రిందసారి మీకు జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రికి అన్ని విషయాల్లో విధేయత చూపాడు. సో
ఆయన విధేయత అనేది తన కొరకు చూపిన విధేయత కాదు. నేను క్రిందటిసారి చెప్పాను, బట్ మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన విధేయత, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రికి చూపిన విధేయత తాను తన కొరకు చూపిన విధేయత కాదు. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవాది దేవుడిగా, తండ్రితో సమానునిగా, తండ్రికి ముఖాముఖిగా యుగయుగాలు ఉన్నవాడు. అందుకనే యోహాను సువార్త రాస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయం ఆ మొదటి వచనాలు మీరు చదివితే ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఆయన ఆది నుండి ఉన్నాడంట. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. సో ఆయనే దేవుడై ఉండి, ఆయన దేవునితో సమానుడిగా ఉండి, దేవునితో కూడా ఉన్నవాడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమైపోలేదు అనంటే, తన అధికారాన్నో, తన దైవత్వాన్నో, తన గొప్పతనాన్నో ఆయన కోల్పోలేదు. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి తండ్రికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో భయపడి ఆయన ఏం చేశాడు అనంటే, ఏం చెప్తే అది అవసరం లేదు. ఆయన మానవుడిగా వచ్చిన తండ్రికి విధేయత చూపించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఆయన 33.5 సంవత్సరాల్లో ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రికి విధేయత చూపాడు. తండ్రి నియమించిన ఆజ్ఞలు, ఈ మాట జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తుకు నియమించిన ఆజ్ఞలు కాదు. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలు ఎవరికి? విగ్రహారాధన చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. తరువాత మిగతా ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలన్నీ ఉన్నాయి కదా, యేసుక్రీస్తు ప్రభు కొరకు తండ్రి రాసిన ఆజ్ఞలు ఇవి. ఎవరి కోసం రాసిన ఆజ్ఞలు? మనం ఏ నీతినైతే కోల్పోయామో, ఏ మంచినైతే కోల్పోయామో, మనలో ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో, పాపం మనల్ని ఏ దుస్థితికి అయితే తీసుకుని వెళ్ళిపోయిందో, ఏ అవిధేయతలు అయితే పడేసిందో, అలా కాదు మనిషి ఉండాల్సింది. మనిషి ఎలా ఉండాలి అనంటే ఇలా ఉండాలి. నేను మనిషిని ఇలా చేశాను, ఇలా చేసిన మనిషిని పాపం అలా తీసుకెళ్ళింది కాబట్టి ఇదే నా స్టాండర్డ్, మీరు ఇలా ఉంటే మీరు నీతిమంతులని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దాన్ని పాటించాల్సింది ఎవరు? మనం. యేసుక్రీస్తు ప్రభు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన ఆల్రెడీ ఎవరు? ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, కన్యక గర్భాన పవిత్రుడిగా జన్మించిన వాడు. ఆయన ఈ ఆజ్ఞలన్నీ విధేయత చూపించి దేవుణ్ణి మళ్ళీ స్పెషల్గా సంతోషపరచాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆయన అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడు అంటే తండ్రికి విధేయత చూపాడు. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకొరకు విధేయత చూపాడు అనంటే, మొదటిగా ఆ నీతిని ఆయన తన కొరకు కాదు, మన కొరకు ఆయన తండ్రికి చూపాడు. రెండో విషయం కూడా నేను క్రిందటిసారి జ్ఞాపకం చేశాను. అదేంటి అనంటే, ఆయన మన వల్లే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. మొదటిది అవసరం లేదు, అయినా ధర్మశాస్త్రానికి ఆయన విధేయత చూపాడు. ఆజ్ఞలన్నిటికీ ఆయన తల ఉంచాడు. ప్రతి ఆజ్ఞను కూడా ఆయన పాటించి దేవుణ్ణి సంతోషపెట్టాడు. రెండవది, శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆదామును శోధించినట్టే, మొదటి ఆదామును సాతాను శోధించినట్టే రెండవ ఆదామును కూడా ఏం చేశాడు? సాతాను శోధించాడు. నాకు తెలిసి మొదటి ఆదాముకు ఒక్కటే చిన్న చెట్టు, దానికి ఒక పండు. ఈ రెండవ ఆదాముకైతే మీరు మత్తయి సువార్త 3-4 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ఎంత ఘోరంగా శోధించాడంటే, ఆయన్ని ఎత్తైన ఒక స్థలానికి తీసుకుని వెళ్ళి లోకరాజ్యాలన్నీ చూపించాడంటే, దేవుడే కానీ శరీరంతో ఉన్నాడు. శరీరం తన పని తాను చేస్తుంది. ఈ శరీరానికి ఏముంది అనంటే, దీనికి శరీరానికి దైవత్వం లేదు. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకున్న ఆయన శరీరానికి ఏమి లేదు అనంటే దైవత్వం
లేదు. దానికి కొడితే దెబ్బలు తగులుతాయి, దానికి నొప్పి వస్తుంది, దానికి కన్నీరు వస్తుంది, దానికి సిగ్గు అవమానం, మనకున్న ప్రతి క్వాలిటీ కూడాను ఆయన శరీరానికి కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆయన్ని శోధించాడో సింపుల్గా ఏం అనలేదు, నువ్వు నా కాళ్ళ మీద పడు, నేను నీకు అవన్నీ అనుగ్రహిస్తాను. వెంటనే ఈ శరీరం ఏం చేస్తుంది అని అంటే, మనం ఏమనుకుంటాడు, దేవుడు కాబట్టి శోధన ఏం చేశాడు ఆయన, సింపుల్గా ఏం కాదు, నువ్వు పో ఇక్కడి నుంచి, నాకు తెలుసు. అంత ఈజీ కాదు. ఎందుకు వరకునంటే ఫ్లష్, శరీరం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి, ఆందోళన వస్తుంది, చింత వస్తుంది. దీనికి కూడా ఏముంటుంది అని అంటే సెక్యూరిటీ, భయం, భావోద్రేకాలు, ఇవన్నీ ఆయన శరీరంలో కూడా ఉన్నాయి. అందుకే నేను క్రిందసారి మీకు ఒక వాక్య భాగాన్ని నేను చూపించాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు కదా, 4వ అధ్యాయం చివరకు వచ్చేసరికి, మన ప్రధాన యాజకుడు మనవలే అన్ని విషయాల్లో ఈ విషయం ఆ విషయం అని కాదు, అన్ని విషయాల్లో మనవలే ఆయన శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మొదటి ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఈ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు అంటే దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు, మొదటిది ధర్మశాస్త్రంలో ఉన్న నీతంతటిని కూడా ఆయన సంపాదించాడు. రెండవది సాతాను శోధనంతటిని కూడా ఆయన జయించి పాపం లేకుండా నీతిమంతునిగా ఆయన ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏం చేశాడో మనకి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు 2 కోణాల్లో మనం ఆయన నీతిని చూడొచ్చు. ఒకవైపు పాపాన్ని తృణీకరించి పాపాన్ని జయించి ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. రెండో వైపు ధర్మశాస్త్రంలో ఆయన ఎన్ని ఆజ్ఞలు పెట్టుకున్నాడో అన్ని ఆజ్ఞలు కూడా పాటించి ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. సరే, ఎందుకు ఆయన ఈ నీతి అంతటినీ పోగు చేస్తున్నాడు అని అంటే, ఆదాం ఏం చేశాడంటే పాపం చేసి అవిధేయత చూపించి ఆ పాపాన్ని మనకి ఏం చేశాడంటే వారసత్వం ఇచ్చేసాడు. అంటే కొంతమంది ఏంటి అని అంటే, మనకు తెలుసు వారసత్వం అంటే మంచి పేరు కొంతమంది పిల్లలకి వారసత్వంగా ఇస్తారు. ఫలానా వాళ్ళ పిల్లలని అంటే, ఇంటి వాళ్ళ పిల్లల ఎందుకొరకనంటే వాళ్ళు అంత మంచి పనిలో, అంత గొప్ప పనిలో, లేకపోతే నీతిగాను యథార్థంగాను మంచిగా బ్రతికి పిల్లలకి ఏమి ఇస్తారు అని అంటే, ఒక సాక్ష్యాన్ని ఇచ్చి వారసత్వాన్ని పేరుగా ఇచ్చి ఆస్తిపాస్తులు ఇస్తారు కొంతమంది. ఇప్పుడు ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, వారసత్వం పేరు కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి, వీళ్ళు గాంధీ గారి వారసులు, లేకపోతే గాంధీ గారి కుటుంబానికి చెందిన వాళ్ళు అని అంటే ఎంతైనా కానీ వాళ్ళు ఎలా చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఎందుకు? వారసత్వం ఏమి ఇచ్చారు అని అంటే ఆయన పేరు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు క్షమించండి, ఆదాము మనందరికి ఇచ్చిన వారసత్వం ఏంటి అని అంటే అవిధేయత. ఆదాం మనందరికి ఇచ్చిన వారసత్వం ఏంటి అని అంటే పాపం. ఆదాం మనందరికి ఇచ్చిన వారసత్వం ఏంటి అని అంటే మరణం, శాపం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆదాముకు వేరుగా ఆయన ఈ లోకానికి వచ్చి పరలోకము నుండి శరీరధారిగా దిగి వచ్చి ఈయన ఒక కొత్త ఆస్తిని మన కొరకు సంపాదించాడు, నీతిని సంపాదించాడు, విధేయతను చూపి పాపాన్ని రిజెక్ట్ చేసి దేవుని చిత్తం అంతటిని నెరవేర్చి ఇప్పుడు ఆ నీతి అంతటిని కూడా ఆయన కూడగట్టి ఆయన మనకి ఏం చేశాడు అని అంటే దాన్ని ఆయన మనకు బహుమానంగా ఇచ్చాడు. చూడండి, ఇంచుమించు ఇదే 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం చదువుదామా. నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, బట్ అయినా కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. సో ఏమంటున్నాడు? మొదటిగా మరణం ఒకని ద్వారా వచ్చి అపరాధం వలన వచ్చినదే,
ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల ఇలా ఏలుతూ ఉంటే, ఇలా పని చేస్తూ ఉంటే, రూల్ చేస్తుంది, రెయిన్ చేస్తుందని కూడా క్రిందటిసారి నేను చెప్పాను. 17వ వచనంలో కొంచెం రెండో భాగం మీరు చూస్తే ఇప్పుడేమంటున్నాడు అనంటే, కృపాబాహుల్యమను నీతి దానం అంటున్నాడు. కృపా బాహుల్యమను నీతి దానం. నేను ఎప్పుడు ఈ నీతి దానం గురించి సువార్తలు చెప్పేటప్పుడు బయటకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్తాను. అసలు క్రైస్తవ్యానికి ఉన్న గొప్పతనం ఎవరన్నా ఈ ప్రపంచంలో ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, దేవతలు ఉన్నారు కదా, ఏదో ఒకటి నమ్ముకోవచ్చు కదా అని అంటే, మొదటిది ఈయన సృష్టికర్త అయిన దేవుడు, ఏకైక దేవుడు, అది మొదటి కారణం. బట్ ఆ ఒక కారణమే కాదు, ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మటానికి. అదేంటి అని అంటే, మీరు ఎన్ని గ్రంథాలన్నా చదవండి, ఎన్ని మతాలనన్నా మీరు స్టడీ చేయండి, విశ్వాసాలన్నా స్టడీ చేయండి, ఒకవేళ మీకు ఇది కనిపిస్తే ఏ గ్రంథంలోనన్నా మీరు బైబిల్ని ఏంటి అని అంటే మేబీ కాస్త ఏంటి అని అంటే రీథింక్ చేయొచ్చు, అక్కడ కూడా ఉంది కదా అని. అదేంటి అని అంటే నీతి దానం. ఏ దానం అంట? ఈ నీతి దానం ఇంకెక్కడ లేదు. ప్రతి మతం చెప్పేది ఏంటి అని అంటే, నీకు మోక్షం కావాలా, నీ పాపం పోవాలా, నీకు పుణ్యం కావాలా, నువ్వు స్వర్గానికి వెళ్ళాలా, నువ్వేం చేయాలి? మంచి పనులు చేసి అక్కడికి వెళ్ళటానికి టికెట్ నువ్వు తెచ్చుకో, అక్కడికి వెళ్ళటానికి నువ్వు టికెట్ కొనుక్కో, అక్కడికి వెళ్ళటానికి ఛార్జీలు నువ్వు కట్టుకో. అంతే తప్ప అక్కడికి వెళ్ళటానికి నేనే మార్గం, నేనే ఇస్తాను, నీ పని ఏంటి అని అంటే నా దగ్గరకు రావటమే అని చెప్పేది ఎక్కడ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎందుకండి ధర్మశాస్త్రానికి అంత విధేయత చూపాడు, పాపాన్ని ఎందుకు ఆయన పూర్తిగా తృణీకరించాడు, ఈ నీతంతా ఎందుకు ఆయన పోగు చేశాడంటే, ఆయన ఏదో చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళటానికి కాదు. ఆయన ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చిన వాడే, ఆయన ఎప్పుడు నిత్య నివాస, ఆయన అక్కడ ఉన్నవాడు. ఆయన వచ్చిందే ఎందుకు కొరకు అని అంటే మనల్ని అక్కడికి చేర్చడానికి. అయితే అక్కడికి చేర్చడానికి ఈ నీతంతా ఎందుకు కొరకు అని అంటే మనకు దానం ఇవ్వటానికి. అందుకని 17వ వచనంలో నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదు. కాబట్టి ఆయన మనకి ఇచ్చింది ఏంటి అని అంటే నీతి దానం, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటారు. ఎవరిచ్చారు నీతిని దానంగా, బహుమానంగా ఈ లోకంలో? ప్రతి మతం ఏం చెప్తుందో తెలుసా? నీతి కావాలా, ఇది చెయ్యి, నీతి కావాలా, అది చెయ్యి. పరలోకానికి వెళ్ళాలా, మోక్షానికి కావాలా, మోక్షం పొందుకోవాలా, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, మోకాళ్ళ మీద కాళ్ళతోని పొర్లు దండాలు, అంతివ్వు, ఎంతివ్వు, ఇది కొట్టు, అది కొట్టు, అదితే, ఇదితే, ఇది కొయ్యి, అది కొయ్యి. ఏదో ఒకటి చేస్తేనే నీకు నీతి వస్తుంది, ఏం చేయకపోతే నీకు నీతి రాదు. కానీ గాస్పల్ అంటే ఏంటంటే, సువార్త అంటే ఏంటి అని అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గం అని ఎందుకు అన్నాడు అని అంటే, మీకు కావలసినంత నేనే సంపాదించాను. పరలోకానికి, మోక్షానికి, నిత్యత్వానికి, నిత్య జీవానికి కావాల్సిందంతా ఎక్కడుంది అని అంటే నా దగ్గర ఉంది. నేను నా తండ్రికి విధేయత చూపించి నా తండ్రికి కావలసిన నీతంతటిని, మీరు ఒకవేళ పరలోకానికి వెళ్ళాలంటే, మీరు మోక్షానికి చేరాలంటే, మీరు నిత్య జీవానికి వెళ్ళాలంటే మీకు కావలసిన నీతి అంతటిని నేను సంపాదించి దాన్ని నేను మీకు ఏం చేస్తాను అని అంటే బహుమానంగా నేను. అందుకే నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదు. సో పాయింట్ ఏంటి అని అంటే, ఈ రెండవ ఆదాము కూడా వారసత్వంగా మనకేమి ఇచ్చాడు అని అంటే, ఆయన పాపాన్ని ఇస్తే, మరణాన్ని ఇస్తే, శాపాన్ని ఇస్తే, ఈయన మనకేమి ఇచ్చాడు అని అంటే నీతిని మనకు వారసత్వంగా ఇచ్చాడు. అందుకనే క్రైస్తవ్యం అంటే ఏంటి అని అంటే డన్, ఇట్ ఈస్ ఎ డన్ డీల్ అని అంటారు. అంటే అయిపోయిన ఒక ఏంటి అని అంటే ఒక కవనెంట్. అది ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఏంటి అని అంటే చాలామంది ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చూస్తున్నాను, అదేంటి అని అంటే కొంతమంది ఇలా బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారు అని అంటే, ఒక వ్యక్తి చచ్చే వరకు క్రైస్తవుడు పరలోకానికి వెళ్తాడా లేడా అని ఎవరో
నిర్ధారించలేరంట. చచ్చిపోయే ముందు క్షణం వరకు నువ్వు నీతిగా ఉంటే, భక్తిగా ఉంటే, నీ నీతిని నువ్వు కాపాడుకుంటే, అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు అంటే పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ నువ్వు బ్రతికున్న కాలంలో ఎప్పుడన్నా కానీ కాస్త అంటే బ్రతికున్న అంటే 90 సంవత్సరాలు బ్రతికారనుకోండి, 89 సంవత్సరాలు 11 నెలలు మీరు నీతిగా బ్రతికి చివరి నెలలో మీరు పాపం చేశారనుకోండి, అంతే మీరేమైపోతారు అనంటే ఇంక నరకానికి వెళ్ళిపోతారు. ఇది చాలామంది ఇప్పటికీ కూడాను బైబిల్ అని చెప్తూ క్రైస్తవ్యాన్ని మేము అంగీకరించాం, మేము క్రైస్తవులం అని చెప్తూ బోధించే బోధ. అలాగని నేను పాపం చేయండి, పాపంలో ఉండండి అని నేను చెప్పట్లేదు. బట్ నేను చెప్పేది ఏంటి అనంటే, మనం పరలోకానికి వెళ్ళటానికి వెళ్ళకపోవటానికి మీ నీతి నా నీతి కారణం కాదని చెప్తున్నాను. అసలు అది అర్హతే కాదు, అది యోగ్యతే కాదు, అసలు దాంతో సంబంధమే లేదు. అది నేను చెప్తున్నాను. ఒకవేళ నా నీతిని బట్టి నేను పరలోకానికి వెళ్ళాల్సి వస్తే నేను ఎప్పటికీ వెళ్ళను. మీ నీతిని బట్టి మీరు పరలోకానికి వెళ్ళాల్సి వస్తే మీరు ఎప్పటికీ వెళ్ళరు. నీతి నాకు ఉండాలంటే ఉండాలి. నేను మంచిగా బ్రతకాలంటే మంచిగా బ్రతకాలి. నేను మంచిగా జీవించాలంటే నేను మంచి పనులు చేయాలంటే మంచి పనులు చేయాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే ఉండాలి. ఎందుకొరకనంటే అది నా ధర్మం, లేకపోతే అది నాకేంటి అనంటే నా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. నేను దేవుణ్ణి సంతోష పెట్టడానికి, నన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, రెండోది నేను ఉండాల్సిన విధానం ఇదే కాబట్టి నేను చెయ్యాలి నీతిని. ఒకవేళ ఏ క్రైస్తవుడైనా ఈ మాట జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బయట బోధలు చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు ఈజీగా మాసిపోయే పరిస్థితి ఉంది. ఏ క్రైస్తవుడైనా నువ్వు నీతిగా బ్రతకపోతే మాత్రం నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు అనంటే ఆ వ్యక్తికి సువార్త అర్థం కాలేదు, యేసుక్రీస్తు అర్థం కాలేదు, బైబిల్ అర్థం కాలేదు. నువ్వు నీతిగా బ్రతకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని అన్నారంటే వాళ్ళు పరలోకానికి కారణం ఏమనుకుంటున్నారు అనంటే వాళ్ళ స్వనీతి అనుకుంటున్నారు. నా పరలోకానికి, నా మోక్షానికి, నా నిత్య జీవానికి ఆధారం ఎవరు అనంటే రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రభు. ఆయన విధేయత చూపించి తండ్రికి కావలసిన నీతి అంతటినీ కూడా సంపాదించి నాకు దానంగా ఇచ్చాడు. ఇప్పుడు నా నీతి అది నాది కాదు. నా నీతి ఎవరిది అనంటే నా కొరకు సంపాదించిన నా యేసుక్రీస్తు నీతి. అందుకని బైబిల్ ఒక పదం ఉంది, మీరు బాగా గమనించలేదు. నూతన నిబంధన గ్రంథం, పాత నిబంధనలో కూడా ఉంది, నూతన నిబంధన గ్రంథంలో ఒక పదం ఉంది. అదేంటంటే నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతులుగా తీర్చబడడం ఏంటి? 4వ అధ్యాయంలో మనం చూసాం. అబ్రహాము దేవుడిని క్షమించండి, దేవుడు అబ్రహాముని ఏం చేశాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతులముగా మనమును తీర్చబడదాం. తీర్చబడటం అంటే అర్థం ఏంటో తెలుసు అంటే, దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని బట్టి ఏం చేస్తున్నాడు అని అంటే డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని? యువర్ రైచియస్. అంటే జడ్జి గారు ముద్దాయి ఉన్నాడు, తప్పు చేశాడు, ప్రూవ్ అయింది, ఇతను తప్పు చేశాడు, ఇతనికి పనిష్మెంట్ ఇది, 1,00,000 రూపాయలు కట్టాలి, 2 లక్షలు కట్టాలి, 1 కోటి రూపాయలు కట్టాలి. ఆయన ఆల్రెడీ శాసనం రాసేసాడు, డిగ్రీ రాసేసాడు, స్టాంప్ వేసి సంతకం పెట్టాడు. కడితే పర్వాలేదు, లేదంటే నువ్వు చేస్తావు. ఒక ఆయన వచ్చాడు, మధ్య వ్యక్తి, కావాల్సింది ఎంత, 1 కోటి రూపాయల తీసుకో అని అక్కడే సైన్ చేసి జడ్జి గారికి ఇస్తే, ఇక జడ్జి గారు చేయడానికి ఏముండదు. ఎందుకొరకంటే పెనాల్టీ పే చేశారు కాబట్టి ఇప్పుడు జడ్జి గారు డిక్లేర్ చేయాల్సిందే. ఏమని? ఈ వ్యక్తి తాను చేసిన తప్పుకి ఏం చేశాడు? పెనాల్టీ కట్టాడు కాబట్టి ఇక అతన్ని శిక్షించడానికి నాకేం లేదు, అధికారం లేదు. హీ ఈజ్ ఫ్రీ అని డిక్లేర్ చేసినట్టుగా దేవుడంట యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు నందు మనల్ని ఏం చేశాడు అని అంటే నీతిమంతులుగా డిక్లేర్ చేశాడు. అది క్రైస్తవ్యం అంటే, అది క్రైస్తవుడు అంటే. మీ నీతి కాదు, నా నీతి కాదు. సాతాను కొన్నిసార్లు వచ్చి మనల్ని శోధిస్తుంటాడు, మన చెవులు ఇలా చెప్తుంటాడు, నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. ఎందుకో తెలుసా? నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలాంటి వాడు, అలాంటి వాడు. అప్పుడు సాతానుకు కూడా మెల్లగా మనం చెవులు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఒరే సాతాను, జాగ్రత్తగా విను, నా క్రియలను బట్టి కాదు నేను పరలోకానికి వెళ్ళేది, నా ప్రభువు నా కొరకు నీతిని
సంపాదించాడు. ఆ నీతిని బట్టి నేను పరలోకానికి వెళ్తాను. నేను పడిపోయానా నా ప్రభువుకి నేను చెప్పుకుంటాను. నేను చెడిపోయానా నా ప్రభువుకి నేను చెప్పుకుంటాను. నా ప్రభు ఎదుట నేను ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడతాను. నేను మరలా ఏం చేస్తాను అనంటే నేను మారుతాను. నా ప్రభు నన్ను క్షమిస్తాడు. పాపంలో ఉండమని చెప్పట్లేదు సుమండి. ఎందుకంటే క్రైస్తవుడు పాపంలో ఉండలేడు, ఉండే అవకాశమే లేదు. ఎందుకొరకు అనంటే మీరు నిజంగా ఆయన ప్రేమను రుచి చూస్తే, ఆయన నీతిని రుచి చూస్తే, ఆ ప్రేమ ఆ నీతి మన లోపల ఏం చేస్తుంది అని అంటే అది ప్రతిరోజు మనలో పనిచేస్తుంది. ఆయన ఆత్మ మనలో ప్రతిరోజు పనిచేస్తూ ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అందుకనే ఈ నీతి నిత్య జీవానికి నడిపించింది అంటాడు. అందుకనే 17వ వచనంలో మీరు చూస్తే నీతి దానమును పొందువారు ఏమవుతారంటే ఇప్పుడు 17వ వచనం జీవము గలవారు. చూడండి, కృపాబాహుల్యమును నీతి దానం అంటే ఈ నీతి దానం కూడాను మనం ఏదో చేస్తే కదంటే ఇది ఎలాంటి కొన్ని దానాలు ఉంటాయి. బాగా పని చేస్తే గిఫ్ట్ ఇస్తారు, బాగా మీరు పెర్ఫామ్ చేస్తే గిఫ్ట్ ఇస్తారు, మెడల్స్ ఇస్తారు. మీరు ఎప్పుడన్నా ఈ గేమ్స్లోను ఒలింపిక్స్లోను బాగా అథ్లెట్స్ బాగా ఏంటంటే పోరాడితే అప్పుడు ఏంటంటే వరల్డ్ కప్ అని వరల్డ్ ఛాంపియన్ అని ఇస్తారు కదా. ఇది అలాంటిది కాదు. ఈ దానం కృపాబాహుల్యం అను నీతి దానం అంటే కృపను బట్టి ఇచ్చే నీతి దానం. అంటే మీరేం చేశారు, మీరు ఎలాంటి వారు, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళు అని లెక్క వేసి మీకు ఇచ్చే దానం కాదు. మనం చెడిపోయిన పడిపోయిన పాడైపోయిన పాత్రలమని ఎరిగి మనం చచ్చిన వారమనే చచ్చిన స్థితిలో ఉన్నామని చూచి జాలిపడి కృప చేత ఇచ్చిన దానం. ఈ దానం ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఇప్పుడు మన లోపలికి వచ్చింది ఏంటి అని అంటే జీవము గలవారమే. ఏ జీవం అనంటే ఇది మామూలు జీవం కాదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 18వ వచనంలో ఆయన ఏమంటాడు, కాబట్టి తీర్పు అయితే ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకి ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యం. చూడండి మాట, ఒక్క పుణ్య ఏ పుణ్యకార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఒకటే పుణ్యకార్యం. ఒక్క అవిధేయత పాపాన్ని ఎలాగైతే లోకంలోనికి తీసుకొచ్చి అందరినీ నాశనం చేసిందో ఒక్క పుణ్యకార్యం. ఏంటి పుణ్యకార్యం అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. ఆ ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానమును చూడండి. మరలా కృపాదానం ఏంటి? కృపాదానం 17వ వచనంలో మీరు ఆలోచిస్తే కృప ద్వారా మనకి ఇచ్చిన దానం నీతి. మనుషులందరికీ జీవప్రదమై నీతి విధింపబడుటకు కారణము ఆయన. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు వాడెవడు అనంటే వాడు నీతికి వారసుడు. నీతి దానాన్ని పొందుకొని నీతి విధించుటకు కారణం అయ్యాడు ఆయన. సో జీవం, నిత్య జీవం. ఇంకొంచెం ముందుకు వెళ్తే 21వ వచనంలో మరలా నిత్య జీవాన్ని గురించి మాట్లాడతాడు. చూడండి, జీవాన్ని గురించి మాట్లాడతాడు. ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. కాబట్టి ఇప్పుడు ఏలుతున్నది ఏంటి అనంటే నిత్య జీవం ఏలుతూ ఉంది. పౌలు ఒక రకంగా ఏం తీసుకొచ్చాడు అనంటే 2 ప్యారలల్స్ తీసుకొచ్చి, ఒకప్పుడు ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపం, మరణం, శాపం మనుషుల్ని బానిసలుగా చేసుకొని ఏలుతూ ఉంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ద్వారా ఇప్పుడు లోకములో ఆయన విధేయత ద్వారా నీతి, ఆ నీతిని కృప ద్వారా మనకు బహుమానంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బహుమానం పొందుకున్న మనం జీవాన్ని పొందుకొని ఇప్పుడు మనం దేని చేత ఏలబడుతూ ఉన్నామంటే ఇప్పుడు జీవం మనల్ని ఏరుతుంది, నిత్య జీవం మనలో పనిచేస్తుంది. అది మన పైన ఏంటి అనంటే ప్రభుత్వం చేస్తుంది. అందుకని మనం ఎవరము అనంటే నిరీక్షణ కలిగిన ప్రజలు. మనలో ఏలుతున్నది పాప భయం కాదు, మనలో మరణ భయం కాదు ఏలాల్సింది. మనలో ఏలాల్సింది ఏంటి అనంటే జీవం, నిత్య జీవం. అందుకనే పౌలు చాలాసార్లు ఇలా అంటాడు, మనం మరలా భయపడుటకు దాస్యపాత్మను పొందుకోలేదు. మరొక దగ్గర అంటాడు, మనం నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఏంటంటే దుఃఖపడం. 8వ అధ్యాయంలో అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, మన ముందు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎనదగినవి కావు. పాపం మనల్ని ఏలితే
మరణం మనల్ని ఏలితే నిజంగానే మనలో ఏముంటుంది అంటే భయం అనేది. కానీ మనలో ఏలుతూ ఉన్నది ఏంటి అనంటే యేసుక్రీస్తుని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆ దానాన్ని పొందుకున్న మనకు ఇప్పుడు మనలో ఒక కాన్ఫిడెన్స్, మనలో ఒక ధైర్యం ఏంటి అనంటే నేను మరణంలో నుంచి జీవంలోనికి వచ్చాను. ఇప్పుడు నాలో పని చేస్తూ ఉన్నది ఏంటి అనంటే నిత్య జీవం. ఎంత గొప్ప కృపో చూడండి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోతే, ఆయన ఒకవేళ రెండవ ఆదాముగా మన కొరకు సంపాదించాల్సినదంతా సంపాదించకపోతే, ఒకవేళ మనమే ఆదాము సంతానంగా ఉండి మీకు మీరే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తే మనం ఎప్పటికి ప్రూవ్ చేసుకోగలం? మనం ఎప్పటికి సంపాదించగలం? ఎలా ఉంటుందో తెలుసండి స్టోరీ. ఆదాము నందు మనం అందరం పాపం, అవిధేయత, శాపం, మరణం, నిత్య నరకాన్ని సంపాదించుకొని మధ్యలో ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రానికి వచ్చి నేను 7వ అధ్యాయంలో ఎక్కువ మాట్లాడదామని ఇక్కడ మాట్లాడట్లేదు. 6-7 అధ్యాయాల్లో దేవుడేమో మధ్యలో ఏం తీసుకొచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పడిపోయిన వాళ్ళందరితో అంటున్నాడు, ప్రయత్నించండి, పైకి ఎక్కండి, నా నీతిని అందుకోండి. ఎప్పటికో అందుకోగలం? అందుకోవడానికి మన దగ్గర ఏముంది? మనం ఎంత కష్టపడితే ఆ నీతిని అందుకోగలం? అంటే సెన్స్ ఆఫ్ సిన్, అసలు పాపం అనే మనస్సాక్షి లేకుండా, ఆ కాన్షియస్నెస్ లేకుండా, లేకపోతే పూర్తిగా పాపానికి అమ్మబడి లోకంలో బ్రతుకుతున్న వారికి ఇది తెలియకపోవచ్చు. అంటే వాళ్ళకు కూడా ఎక్కడో ఉంటుంది లోపల ఏంటి అనంటే ఏదో సంథింగ్ రాంగ్, నేను అనుకుని చేయలేకపోతున్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తినకూడదు అనుకుంటున్నాను, తింటున్నానే, లేకపోతే నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను, వెళ్తున్నానే. చిన్న చిన్న విషయాల్లో దే కెన్ సెన్స్ ఇట్. బట్ దేవుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించండి అని ఆయన మనుషులకి చెప్పాడో, ఈ ధర్మశాస్త్రం మనుషుల్ని ఏం చేసింది అనంటే పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియజెప్పింది. ఒకసారి ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేసరికి మనుషులందరూ ఏమైపోవాల్సిందే అనంటే ఇక మనుషులందరూ కూడా చేతకాని వారిగా ప్రభువా నువ్వే దిక్కు అన్నట్టుగా అయిపోవాలి. చేతకాని స్థితిలో ధర్మశాస్త్రం మనుషులందరినీ ఏం చేస్తుంది అనంటే చేతులు అంత గొప్పది దేవుని నీతి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సింపుల్గా ఆయన దాని అంతటిని సంపాదించి జయించి పాటించి మనకు దాన్ని బహుమానంగా ఇచ్చేసి మీరు సంపాదించలేదు, నేను మీకు తీసుకొని మీరు నిత్య జీవాన్ని అనుభవించండి, నన్ను వెంబడించండి అని చెప్పి ఆయన మనకి బహుమానాన్ని ఇచ్చారు. సో వీఆర్ ఫ్రీ. రెండోది, వీఆర్ నాట్ జస్ట్ ఫ్రీ బట్ వీఆర్ బ్లెస్డ్. ఎందుకు అంటే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రభు ఇచ్చిన ఈ నిత్య జీవాన్ని, ఈ గొప్ప బహుమానాన్ని, ఈ నీతి దానాన్ని బట్టే మన మోక్షం, మన నిత్య జీవం. ఎందుకు ఈ సత్యాలను నేను చెప్తూ ఉన్నాను అనంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన సత్యాలు. నేను ఇందాక చెప్పినట్టు లోకంలో చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. సాతాను కూడా చాలా కుయుక్తిపరుడు. సంఘము ద్వారా కొంతమంది సేవకుల ద్వారా కూడా ఆయన తప్పుడు బోధనలు బోధించి మన రక్షణ విషయంలో మనకు నిశ్చయిత లేకుండా చేయటం వాడు ఆలోచన. ఈరోజు ఒక సత్యాన్ని నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. బట్ ఒకటి మీ మనసులో ఇక్కడ పెట్టుకుని మీరు వెళ్ళాలి. అదేంటి అనంటే రక్షణ మీరు సంపాదించింది కాదు, ఇది మీరు నేను సంపాదించలేనిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మనం సంపాదించగలిగితే ఆయన ఎందుకు రావాలి? అసలు ఆయనతో మనకి ఏం పని ఉంది? మన నీతికి ఆధారం ఆయన, నీతి దానాన్ని ఇచ్చింది ఆయన. కృపా బాహుల్యం చేత ఉచితంగా ఆయన ఈ దానాన్ని ఇచ్చాడు. అది పొందుకున్న మనం జీవం గలవారమయ్యామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవానికి ఆయన నీతి ఆధారం, ఆయన కృప ఆధారం, మన క్రియలు కాదు.
దాన్ని మీరు పోగొట్టుకోలేరు. అది మీకు పోదు, నాకు పోదు. అయితే కృప ఇచ్చాడు కదా, నీతి ఇచ్చాడు కదా, జీవం ఇచ్చాడు కదా అని ఆ కృపను, నీతిని, ఆ జీవాన్ని మనం ఏం చేయకూడదు అనంటే పాపానికి సాధనాలుగా మన శరీరాన్ని చేయకూడదు, లేదా ఈ మిగిలిన జీవితాన్ని చేయకూడదు. నిజంగా మీరు ఆ నీతి దానాన్ని పొందుకున్న వారమైతే, ఆ జీవం పొందుకున్న వారమైతే, ఆ నీతి, ఆ జీవం మనలో ఏం చేయాలి అనంటే పని చేయాలి. అదే బైబిల్ సారాంశం. కనుక మీరు ప్రియులైన పిల్లల వరే ఆయన్ని సంతోషపెట్టండి, ఆయన్ని పోలి నడుచుకోనండి అంటాడు. మన జీవితంలో ఉన్న ఆ పాత స్వభావాన్ని, మనం దేవుణ్ణి ఎరక్కముందు ఎలా ఉన్నామో, మునుపు సాతానుకు, చీకటి శక్తులకు, పాపానికి దాసులుగా ఉన్న మనం స్వతంత్రులుగా ఉండాలి. మరలా పాపం అనే దాస్యం క్రింద, కాడి క్రింద మనల్ని మనం ఏంటి అనంటే చిక్కుపెట్టుకోకూడదు. అందుకే మరొక దగ్గర ఉంది, అదేంటి అనంటే ఆయన మనకు స్వతంత్రతను ఇచ్చాడంట. దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి మీరు బానిసలు అవుతారు. మరలా మనం పాపానికి అప్పగించుకుంటే పాపానికి మనల్ని మనమే దాసులుగా చేసుకుంటున్నాం. ఉండాల్సిన అవసరం లేదు. కానీ రోజు దానికి మీరు అప్పగించుకుంటే మీరు కావాలనే పాపం అనే కాడి క్రింద మీ తలను పెడుతున్నారు. అవసరం లేదు. ఎందుకొరకనంటే ఆయన మీకు ఆల్రెడీ విమోచన ఇచ్చాడు, తన నీతిని, జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు నేను చేయాల్సిన పని ఏంటి అనంటే జీవం కలిగిన వారంగా, నీతి కలిగిన వారంగా పాపాంతో పోరాడాలి. పాపాన్ని జయించి జయ జీవితాన్ని భూమి మీద మనం కలిగి జీవించాలి. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ప్రభు మీకు వందనాలు. మరొకసారి ఆదివారపు వేళ ఈ అద్భుతమైన మాటలు మాతో మాట్లాడారు. ఇవి మా ఆత్మీయ జీవితానికి పునాది సత్యాలు. వీటి మీద మా భక్తిని కట్టుకోవటం మాకు నేర్పించండి. మా నీతి సరిపోదు, మా భక్తి సరిపోదు. మేము ఎప్పటికీ మిమ్మల్ని సంతోషపెట్టలేము సంపూర్ణంగా. మేము ఎప్పటికీ మోక్షానికి, మీ రాజ్యానికి చేరుకోలేము, పరలోకానికి చేరుకోలేము. మా నీతిని బట్టి, మీ నీతే ఆధారం, మీరే మార్గం, మీరే సత్యం, మీరే జీవం. ఈ మాటలు మా అందరి హృదయాల్లో లోతుగా మీరు ముద్ర వేయండి. అలాగని స్వాతంత్రాన్ని పొందుకున్న వారం దాన్ని దుర్వినియోగపరచకుండా, పాపానికి మమ్మల్ని మేము అప్పగించుకోకుండా, మీకు భయపడుతూ పాపాన్ని అసహించుకుంటూ ఈ భూమి మీద బ్రతకడం కూడా మాకు నేర్పించండి. మేము లోకానికి ఉప్పు కానీ, లోకానికి వెలుగని, మేము మీ పిల్లలమని, మిమ్మల్ని పోలి నడవాల్సిన వారమని ఇప్పుడు మా ఆలోచనల్లో, మా తలంపుల్లో, మా అంతరంగంలో మీరు మీ ఆత్మ చేత, మీ వాక్యం చేత నిత్యం మాకు జ్ఞాపకం చేస్తూ ఉండండి. మీ ఆత్మ సహాయాన్ని, మీ వాక్య సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ భూమి మీద అనేకులకు సాక్షులుగా మేము ఉండి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మేము ఉండినట్లుగా ప్రభా మమ్మల్ని అందరినీ దీవించమని, మరొక వారం మేము కలుసుకున్న వరకు ప్రభా మీరు అన్ని విషయాల్లో మీ కృప, మీ నడిపింపు, మీ సహాయం, మీ సన్నిధి, పోషణ, కాపుదల అందరికీ అనుగ్రహించండి. మా ముందున్న ఛాలెంజెస్ ఈ వారంలో మరి ఆర్థికంగాను, మరి అన్ని విషయాల్లోనూ, మరి ముఖ్యంగా సాతాను మమ్మల్ని శోధించడానికి, పరీక్షించడానికి ప్రయత్నిస్తూ ఉండగా అన్ని విషయాల్లో ప్రభా మేము జయం పొంది మరలా నాయన మరొక వారం మీ చిత్తమైతే ఇలా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనకు తోడుగా ఉండి నడిపించునుగా. ఆమేన్.